ఈ ప్రభుత్వం కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉద్యమకారులకు 250 గజాల జాగాతో పాటు సంక్షేమ అవకాశాలు కూడా కల్పిస్తామని పెట్టడం జరిగింది. కాబట్టి ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన అందరికీ కూడా ఒక ఆశాభావం రేకెత్తింది మనసులలో. కాబట్టి తెలంగాణ ఉద్యమకారులకు మీరు పెట్టిన ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్ ఉన్నదో ఆ డిమాండ్ను అమలు చేయాలని కోరుతున్నాం. అందులో భాగంగా అది ఏ విధంగా చేస్తారు? కేసులు ఇస్తే చేస్తారా, లేకపోతే ఎఫ్ఐఆర్ ఉంటే చేస్తారా, లేకపోతే క్రియాశీలక పాత్ర పోషిస్తే చేస్తారా, 2012 కేసులు ఏదైనా చేస్తారా అనేది ఇక్కడ ముఖ్య చర్చ. ఇక్కడ మనమేమంటున్నాం అంటే ఆకాంక్షల వేదిక ఆధ్వర్యంలో ఎఫ్ఐఆర్లలో ఉన్న వాళ్ళను, కేసులో ఉన్న వాళ్ళని గౌరవిస్తాం. అందులో భాగంగా ఇంకొకటి ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన వ్యక్తులందరికీ కూడా ఒక కమిటీ వేసి పార్టీలకు అతీతంగా కమిటీని ఏర్పాటు చేసి కమిటీలో ఉన్నటువంటి ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించినటువంటి వాళ్ళతో కమిటీని ఏర్పాటు చేస్తే ఉద్యమకారులకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ కమిటీ చేసి నిర్ణయించాలనేది మన ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పాలకుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి 6 మండలాలు, మిగతా 4 మండలాలు కలుపుకొని అతి త్వరలో జనగాంలో ఒక సదస్సు పెట్టాలనేది ముఖ్య ఉద్దేశం ఈ వేదిక ద్వారా. అందులో భాగంగా ఈరోజు పాలకుర్తిలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అందరూ కూడా ఉద్యమకారులు కూడా ఎవరు గుర్తించలేని పరిస్థితి 20 సంవత్సరాల తర్వాత. ఏ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యమకారులు ఆ టైంలో ఎవరెవరైతే ముఖ్య భూమిక తెలంగాణ రాష్ట్రం కోసం పోషించారో వాళ్ళందరి లిస్టు కూడా ప్రతి గ్రామంలో కూడా సేకరించి రానున్న రోజులలో సదస్సుకు అందజేస్తారని, అదేవిధంగా అందరినీ కూడా ఒక ఐక్యపరిచి వాళ్ళతోటి మన వేదికలో చేర్పించుకొని భవిష్యత్ కార్యక్రమాలకు మనతోటి సహకారంగా చేస్తే రేపు వచ్చేటటువంటి ఫలితాలు కూడా అందరం తీసుకోవాలనే ఆలోచనతో మనం ఏర్పాటు చేసింది. అందరూ కూడా సహకరిస్తారని ఆశిస్తున్నాం. చాలామంది ఉన్నారు. ముఖ్య ఏజెండా మాత్రం ఒకటి ఇక్కడ ఉన్నటువంటి మండల కమిటీలు, మండల రౌండ్ టేబుల్ సమావేశాలు, తదనంతరం ఒక సదస్సు దీని మీద మాట్లాడాలి. ఇంకో విషయం ఏంటంటే జనగామ జిల్లా కమిటీ, ఇక్కడ మండల కమిటీ, పక్కకున్న మండల కమిటీ కూడా బాధ్యత కొంతమందికి ఇస్తే వాళ్ళు ఆ ప్రాంతంలో రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టుకుంటూ రానున్న 10 రోజులు కావచ్చు, 15 రోజులు కావచ్చు, 20 రోజులు కావచ్చు ఒక పెద్ద ఎత్తున జనగాంలో సదస్సు పెట్టాలనేది ఒక ఆలోచన. ఆ వైపున మీరందరూ కూడా ప్రయత్నం చేస్తారని, ఉద్యమకారులను కూడా కలుపుకొస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఆ విధంగా మీరు మాట్లాడి ఏ విధంగా ఉద్యమకారులను దగ్గర చేసుకుందాం, ఏ విధంగా మనం గుర్తిస్తాం, ఏ విధంగా కమిటిద్దాం అనేది ఈ ఉద్దేశంతో మీరు మాట్లాడతారని కోరుచున్నాను. వీళ్ళ ఎజెండా కంటే మేము ప్రతిపాదిస్తున్న ఎజెండా ఏంటంటే తెలంగాణ ఉద్యమకారులను ప్రభుత్వం గుర్తించాలి. ఆ గుర్తింపు కోసానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలి. ఆ కమిటీకి కోదండరామ్ గారిని నాయకత్వంలో దాన్ని ఏర్పాటు చేయాలి. అయితే ఎందుకు మనం కోదండరామ్ని అనుకుంటామంటే కొద్దిగా మీకు అవగాహన కోసం చెప్తారండి. తర్వాత ఒక జాగనే ఉద్యమానికి నాయకత్వం వహించి రాష్ట్రం నుంచి మొదలుకొని కేంద్రం దాకా ఒక రాజకీయ ప్రక్రియలో కీలక భూమిక పోషించిన వాడు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమన్నదంటే ఈ తెలంగాణ ఉద్యమాన్ని మేము గౌరవించడం కనుకనే తెలంగాణ రాష్ట్రాన్ని మా పార్టీ ఇచ్చింది. అందులో భాగంగానే ఉద్యమంలో గుర్తించిన భాగంగానే తెలంగాణకు చేసిన సేవకు గుర్తింపుగా కోదండరామ్ గారికి ఎమ్మెల్సీ ఇస్తారని చెప్పింది. అందుకని మనమేమి చెప్పినామంటే కోదండరామ్ గారికి, అయ్యా నువ్వు ఉద్యమం ద్వారా రాజకీయ ప్రాతినిధ్యాన్ని తీసుకుంటున్నావు, నీ రాజకీయ ప్రాతినిధ్యం తోటి నీ ఉద్యమంలో 12 పొరగా తెచ్చావు. ఆ 13 నుంచి 16 వరకు వాళ్ళ కాలము ఉద్యమ కాలం 13 నుంచి 16 వరకు మనం 96 నుంచి పోరాటం వచ్చినాం. ఇక్కడ చూసుకున్నదాన్ని కనుక ఈ ఉద్యమకాలంలో జరిగిన సందర్భం మన అన్యాయాన్ని కూడా నువ్వు పరిష్కరించాల్సిన బాధ్యత నీ మీద ఉన్నది. ఇప్పుడు నువ్వు హర్ష కుక్కవా మురిగ కుక్కవా తేలాలంటే ఇక్కడ నిలిచిపోతే కోదండరామ్ సార్ ఆయన ఉద్యమం కోసం పనిచేసిందా,
తెలంగాణలో ఉద్యోగాల కోసానికి పనిచేసిన రాజకీయ పార్టీల కోసానికి పనిచేసిందని తెలుస్తుంది. చాలామంది మమ్మల్ని కూడా ప్రశ్నించింది, ఏ ఉద్యోగమైనా మనం ప్రారంభించినప్పుడు మమ్మల్ని గుర్తించమని పోరాటం అనే రామదన్న ఏంటి మళ్ళీ ఈ కథ, మరి సత్యం సంగతి ఏంటి అని ఇది మాకు పెద్ద ప్రశ్నే కాలేదా. నేను చక్కగా చెప్పిన మీ గురించి ప్రశ్న ఎదురైతే ఉద్యమకారులు ఎందుకు గుర్తించాలి, ఉద్యమకారులు గుర్తించడం కోసం పోరాడతారా, పోరాడేటప్పుడు మమ్మల్ని గుర్తింపు పట్టదు, మాకు లాభాలు వస్తాయి, మా జీతాలు వస్తాయి అనుకుని పోరాడేలా. ఈ ఆస్తులు కాదు పోరాడారు, ఈ తెలంగాణ ప్రాంతం అభివృద్ధి కోసానికి పోరాడారు, అదే లక్ష్యం. కానీ ఏ ఉద్యమంలో విజయవంతం అయిన తర్వాత ఆ ఉద్యమానికి ప్రేరణ కల్పించినటువంటి ఉద్యమ శక్తులను గౌరవించడం అనేది ఆ ప్రభుత్వాల యొక్క రాజకీయ సంస్కృతి ఉన్నది. కొత్తగా మనం చెప్పేది కాదు, ఉన్నది కనుకనే మనం స్వతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్రంలో పోరాడినటువంటి స్వతంత్ర ఉద్యమకారుని గుర్తించింది, సరే వాళ్ళకేదో గౌరవించింది, అది చేసింది. అవి కొద్దిగా మంచిగా ఉంది, చెడ్డ కూడా ఎవడ ఖండించాలి కదా. ఇప్పుడు మనము ఒక డిమాండ్ చేస్తామంటే మన అవకాశవాదం చేస్తాము, ఉద్యమకారులు కదా, జీవితం కోల్పోయిన వాళ్ళం కదా, 40 కేసులు అట, ఆస్తులు నష్టపోయిన వాళ్ళం కదా, వయసు కోల్పోయింది. అసలు మీకు చెప్తాను తర్వాత. ఇంతటి జీవితాలు నష్టం పెట్టుకున్న తర్వాత మనము ప్రశ్నించకుండా ఎట్లా ఉండగలుగుతాం మనం. అందుకని ఉద్యమాన్ని గుర్తించడం అంటే ఉద్యమకారులను గౌరవించడం ద్వారానే గుర్తించడం అవుతుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమన్నదంటే మేము ఉద్యమాన్ని గౌరవించడం కనుకనే తెలంగాణ ఇచ్చినామా మేము అని చెప్పిన. చాలా సంతోషం కావచ్చు, మనం కాదనేది కాదు. ఉద్యమాన్ని గౌరవించడం అంటే ఉద్యమకారులను గుర్తించడం కదా. ఉద్యమకారులను గుర్తించడం, ఉద్యమాన్ని గౌరవించినట్టే గుర్తించినట్టే. ఉద్యమకారులను గుర్తించకుండా ఉద్యమాన్ని గౌరవించడానికి ఆస్కారమే లేదు. కానీ ఇప్పుడు ఏమైందంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎందుకు మనం ఉద్యమం చేయాల్సి వస్తుందంటే తన అన్నమాట మీద నిలబడి పనిచేయడం లేదు. తను అలా పనిచేయగలిగినట్టయితే, ఉద్యమకారులను గుర్తించడానికి సిద్ధంగా ఉన్నట్టయితే మొదటి బడ్జెట్లో పడితే ఉద్యమకారులకు సంబంధించిన ఆదుకోవడం కోసానికి ఎంతో కొంత డబ్బును అది కేటాయించేది. ఆ గుర్తింపు ప్రక్రియకు సంబంధించిన ఒక మిషనరీని ఏర్పాటు చేసేది, ఆ మిషన్కి విధి విధానాలు చేసేది. అంటే మేమెందుకంటాము కంపెనీ అంటే ఉద్యమకారులు ప్రభుత్వం గుర్తిందనుకో, ఇక కాంగ్రెస్ పార్టీల యొక్క కార్యకర్తలకు ఆర్థిక అవకాశాలు కల్పించి పెట్టేటువంటి కార్యక్రమంగా మారిపోతుంది. గతంలో కూడా ఇదే జరిగింది. అప్పుడు టీఆర్ఎస్ పార్టీ నాది ఉద్యమ పార్టీ అని చెప్పింది. 10 సంవత్సరాలు ఉద్యమకారులను గుర్తించడానికి అసలే నాకు సంబంధం లేదని చెప్పేసింది. అది చేసింది. కానీ కళాకారులు మాత్రం గుర్తించి 30 వేలు ఇచ్చుకోవడం జరుగుతుంది. మేము అదో ప్రశ్న వేసినాం, ఏమంటుందంటే తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడం అంటే అది అవకాశవాదం ఎట్లయితుంది? తెలంగాణ వచ్చిన తర్వాత లాభపడుతున్న వర్గం ఉండదా? వేళ ఉద్యమకారులే లాభపడతారు, ప్రత్యేకంగా లాభపడితే ఇంకా లేదు కదా, అంతకైనా వర్గం లాభపడదా అని కూడా మనం ఆలోచించుకోవాలి. అరే మనకే కట్టుకుంటున్నారా కదా అని చూసినట్టు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వాళ్ళు ఉద్యోగస్తులు. ఉద్యోగస్తుల యొక్క సహాయ నిరాకరణ ఉద్యమం ద్వారానే సకల జనుల సంఘాల మధ్య జరిగింది. కనుక ప్రభుత్వం రాగానే మీరు ఉద్యమకారులు, మేము ఉద్యమకారులు కనుక మనం అందరం కలిసి మనం ఫ్రెండ్లీ గవర్నమెంట్ చేద్దామని చెప్పినారు. అంటే ఉద్యోగస్తులు కూడా సంఘాలు కొట్టింది. కొడితే ఏం చేసింది గవర్నమెంట్ అంటే రాగానే 40% ఉద్యోగాలు వచ్చింది. అంటే 20,000 రూపాయలు ఉండే టీచర్కు, ఉదాహరణ ఎగ్జాంపుల్ చెప్తాను, వాళ్ళ టీచర్ల గురించి కాదు, ఉన్నది 40,000 అయింది. మళ్ళీ ఒక 4-5 నెలలకు పిఆర్సీ పేరుతోటి 50% పెంచింది. అంటే తెలంగాణ రాకముందుకు ఉద్యోగం చేసిన 20,000 ఉంటే తెలంగాణ వచ్చిన తర్వాత అది 80,000 రూపాయలు ఎత్తుకున్నాడు. అది రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, లేకపోతే పంచాయతీ కావచ్చు, నీటిపారుదల శాఖ కావచ్చు, ప్రభుత్వ వ్యవస్థలో ఉన్నటువంటి అన్ని రకాల ప్రభుత్వ వ్యవస్థల జీతాలు 90% పెంచింది. ఉద్యమం కోసం పోరాడిన పార్టీ అంటే మనమంతా కలిసి వాళ్ళకు రాజకీయ నాయకత్వం ఇచ్చింది.
ఇచ్చినా ఇచ్చలేదు. ఇచ్చిన తర్వాత అధికారం కూడా వచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబాన్ని పెంచుకున్నారా, కులాన్ని పెంచుకున్నారా మనం పక్కన పెట్టాలి. అసలు నియమిత ఉద్యోగాలలో కేవలం వాళ్ళ కులానికి సంబంధించిన వాళ్ళను 60 మందిని రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ని పెట్టింది వ్యవస్థల మీద. అది ఆర్టీసీ కావచ్చు, లేకపోతే మన విశ్వవిద్యాలయం కావచ్చు, ఏదైనా కావచ్చు. వేదికగా మనం రూపుదిద్దుకునే కార్యక్రమం ఒకటి ఇక్కడ మొదలుపెట్టి తన కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు నిజంగా కూడా ఈ వార్త నాకు కుమారస్వామి చెప్పగానే మంచి ఆనందం అనిపించింది. ఎందుకంటే ఇలా తెలంగాణను మనం కొట్లాడి చిన్ననాటి నుంచి నేనైతే 69 ఉద్యమంలో 4వ తరగతి చదువుతున్న పాల్గొన్న ఒళ్ళంతా ఒలిగిపోయింది పోలీసు వాళ్ళు అడగకూడదు. అప్పటి నుండి ఇప్పటికి అనేక మంది కొట్లాడుతారు. నిన్న మొన్నటి వరకు అనేక మంది చనిపోయారు. అనేక మంది ఇక్కడ వాళ్ళైతే తొర్రూరు అటాటైతే ఎన్కౌంటర్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళను భిక్షపతి అనుకుంటూ అట్లాంటి వాళ్ళను ఎన్కౌంటర్లు కూడా చేసింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏది ఆంధ్రోళ నాయకత్వంలో ఉన్న ప్రభుత్వాలల్లో దారుణ మారణకాండలు జరిగినాయి. అయితే ఇన్ని సంవత్సరాల పాటు ఈ ఉద్యమంలో కొనసాగిన కష్ట నష్టాల పాలైన మన తెలంగాణ ఉద్యమకారులని ఏ ప్రభుత్వం ఏది నిన్న మొన్నటి టీఆర్ఎస్ నట్టడం ఉంచింది, నమ్మితే నట్టడం ఉంచింది. మనమేమో వాళ్ళని నమ్మి ఈయన కాసి నక్కలపాలు చేసినాం. ఏది ఈ ఈ రాష్ట్రం భవిష్యత్తునంతా అక్కలపాలు చేసినాం. ఎందుకంటే ఒకటి దృష్టిలో పెట్టుకుని సోదరులారా, ఇలా మనం అనేక రకాల పార్టీల వల్ల ఉన్నాం, మర్చిపోదు. ఏ పార్టీతో సంబంధం లేని వాళ్ళం కూడా ఉన్నాం. కాబట్టి మనం మాట్లాడే సందర్భంగా ఆయా పార్టీల మీద ఏమైనా విమర్శలు చేస్తే మనం తొందరపడి మధ్యలో అడ్డుదలుపుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎవడు కూడా మన ప్రయోజనాలు రక్షించడం లేదు. టీఆర్ఎస్ తన చెప్పు చేతులలో తన తొత్తులుగా బతికిన వాళ్ళ ఊరిగం చేసే వాళ్ళని మాత్రమే ఒకరిద్దరి కొద్ది మందిని మాత్రమే అది తనలో ఇముడ్చుకున్నది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా మీ ఆకాంక్షలను గౌరవిస్తారని, మిమ్మల్ని గుర్తిస్తారని చెప్పి అది ఇంకా నత్తనడకనే నడుస్తున్నది. కాబట్టి ఒత్తిడి తప్పనిసరి అవసరం. అయితే ఇవాళ ఉత్తబుర్ర కాంగ్రెస్ చేతికి పాత ప్రభుత్వం అప్పచెప్పిపోయే క్రమంలో ఈయన ఉత్త శిల్పం చూపించుకుంటూనే వీళ్ళు కాలం గడిపే పరిస్థితి ఒకటి ఉన్నది. అయితే దీన్ని చూస్తూ మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చాడని వాళ్ళు ఒక ప్లానింగ్ చేస్తున్నారు. ఎవడొచ్చినా కూడా మన ప్రయోజనాలు రక్షించడం అనేది దృష్టిలో పెట్టుకోవాలి. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మీదనే మన ఒత్తిడి మొదలు కావాలి. మన ఒత్తిడి మొదలైతే ఆ ఒత్తిడికి తలకి ఉద్యమకారుల ఆకాంక్షలను గౌరవించి, ఒక్క ఆకాంక్షలు అంటే మనం అనుకుంటున్నాం 200 గజాల మనకు ప్లాట్ ఇస్తే సరిపోతుంది, ఒక ఇల్లు ఇస్తే సరిపోతుంది, చచ్చిపోయిన కుటుంబానికి నౌకరిస్తే సరిపోతుంది అనుకుంటాను. కాదు, ఆకాంక్షలు అంటే తెలంగాణ భూభాగాన్ని సముద్రంగా రక్షించడం. భూముల నుండి మొదలు పెడితే మానవాళికి సంబంధించిన అంశాలలో ప్రతి ఒక్కదాన్ని అభివృద్ధి పరిచే క్రమం ఒకటి కొనసాగాల్సిన అవసరం ఉంటుంది. అయితే పాలకులు అవన్నిటి పెట్టి ఎవరికి వాడు భూములు కబ్జా పెట్టుకుంటున్నాడు, ఎవడు వానికి పదవులు వాని ఇంటికి పదవులు అప్పచెప్పుకుంటున్నాడు. ఉద్యమకారులందరూ తీసి గంగలు దొక్కింది. కాబట్టి మిత్రులారా, ఉద్యమకారులందరూ సమీకరించండి. రేపు మీరు చక్కగా ఈ తెలంగాణ ప్రజల ప్రయోజనాలు రక్షించినట్టయితేనే ఏ ప్రభుత్వం అయినా ఉండని, ఏ పార్టీ అయినా ఉండని మనకు సంబంధం లేదు. ఈ తెలంగాణ ప్రజల ప్రయోజనాలు రక్షించబడకపోతే ఉద్యమకారులుగా మనమే ప్రత్యామ్నాయం కావాలి. రేపు అనేక పార్టీలు కలిసి రావచ్చు. పార్లమెంటరీ రాజకీయాలలో పాల్గొనే ప్రతి పార్టీ కూడా మనతో కలిసి రావచ్చు. వాళ్ళు కనుక ప్రజల ప్రయోజనాలను ఇప్పుడున్న పార్టీలు, ఇంతకుముందు ఉన్న పార్టీలు కనుక రక్షించకపోతే రేపు ప్రత్యామ్నాయంగా మనమే ఉండాల్సిన అవసరం ఉంది. మనమే ఈ ఉద్యమాన్ని నడపాల్సిన అవసరం ఉంది. మనమే రేపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజల సమగ్రమైన అభివృద్ధిని మనం చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ దిశగానే ఆలోచిస్తారని మీరు ఇవరంతా రామూర్తన చెప్పినట్టు మనకు వాని గుర్తించగానే నత్తనడక నడుస్తున్నారు. అది తప్పనిసరి అవసరం. మనకు ఉద్యమకారులమే కాదు, ఒక ప్రాంతాన్ని విముక్తి చేసిన వాళ్ళు స్వాతంత్ర సమరయోధుడు అయితే ఎప్పుడైనా కూడా ఎక్కడైనా ఏ ప్రాంతం, రాష్ట్రం, జిల్లా, ఒక ఊరు ప్రయోజనాల కోసం కొట్లాడిన వాడు కూడా దాన్ని అనుకున్న కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వాడు కూడా
ఆ స్వాతంత్ర సమరయోధుడే. ఆ ఫ్రీడమ్ ఫైటర్ మనం ఇంకా ఉద్యమకారులమైనది కాదు, స్వాతంత్ర సమరయోధులుగా, తెలంగాణ స్వాతంత్ర సమరయోధులుగా ఏది ఒక రాష్ట్రం ఏది ఆంధ్ర పెత్తందారుల బల్లుక పట్టు నుంచి వెళ్ళి మనము విముక్తి అయితే సాధించడం, ఏది సమగ్రమైన ఏది టెరిటోరియల్ ఏది మన భూభాగాన్ని మాత్రమే మనం పంచుకోగలిగినాం. కొంత పోయినప్పటికీ అది మాత్రమే గీత గీయబడ్డది. ఆ గీత గీయబడ్డ ప్రాంతంలో ఎవరు మళ్ళా అయితే మనం అప్పుడు పోరాడినప్పుడు కూడా మనకు అంచనాలు ఉన్నప్పటికీ ఈ ఉద్యమాన్ని ప్రజల ఆకాంక్షల వైపు నడపడంలో అనేక మంది ఇట్లాంటి వాళ్ళు ఉద్యమాలు నడిపిన వాళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా అన్నీ చేశారు, కానీ వాళ్ళని నడిపించే శక్తి వీళ్ళకి సరిపోలేదు. ఇట్లాంటి వాళ్ళు అనేక మంది ఎన్ని ఉద్యమాలు చూసినాం, ఎంతమంది కొట్లాడారు, వీళ్ళందరూ కొట్లాడినా కూడా వాళ్ళ శక్తులు సరిపోలేదు. వాళ్ళ ముందు ఏది పాలక వర్గాల ఎత్తుల ముందు వీళ్ళ ఎత్తులు ఏం పనిచేయలే. కొట్లాడారు, సచ్చారు, ఇవి చేసారు, అవి చేసారు, ఉత్త చేతిలో పట్టుకుని ఇప్పుడు అంటాను కానీ నేను అది ఏది మన చైతన్య పాత్ర చేయడానికే నేను అంతవరకే పరిమితం అవుతానని చెప్పి నాకు అంతటి నిరాశ, అంతటి నిస్పృహలు వాళ్ళు ఇన్ని చేసి ఏది ఏ రాత్రి ఎన్కౌంటర్ అవుతారో తెలియని పరిస్థితి ఉండే వాళ్ళది. కాబట్టి సోదరులారా, ఇప్పటికైనా పకడ్బందీగా పార్లమెంటరీ రాజకీయాలలో మనం ప్రజల దగ్గరికి పోయి ప్రజల్ని చైతన్యవంతులను చేసి రేపు ఓట్లకు బరాబర్ మన ప్రయోజనాలను మనం రక్షించుకోవాలని కాక మనం ప్రజల్ని సిద్ధం చేస్తే వాడు ఎవ్వడు కూడా రేపు గద్దెకి ఎక్కడానికి అవకాశమే లేదు. అనే ఉన్నంతలే దేశం ఏది రాష్ట్రాన్ని రక్షించే ప్రయోజనాలు మనకేమో కోట్లు రావాలి, షాట్లు రావాలి, పెద్ద పెద్ద ప్లాట్లు రావాలనే చూడాల్సిన అవసరం లేదు. ప్రజల్ని ఏది మన సమగ్రమైన అభివృద్ధి అయ్యే విధంగా మనం ఒక ప్రయత్నం చేద్దాం, వాళ్ళ ప్రజలట్లా చైతన్యవంతం చేద్దాం. ఇది ఇక్కడితోటే పరిమితం కావద్దు. మనం ఇదివరకు మనం మాట్లాడేటప్పుడు మన సోదరులు ఎవరు సహకరించండి, ఉద్యమానికి అందరూ సహకరించడు కాదు, మీరు అందరూ పాల్గొనాలి, ఎవరు ప్రయత్నం వాళ్ళు చేయాలి. సహకరించడం కాదు, ఎవరు సహకరిస్తాం మనం మాత్రమే చేయాలి ఉద్యమం. ఇక్కడ ఉన్నోళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క స్వాతంత్ర సమరయోధుడు ఏదో పట్టుకొని వచ్చిన వాళ్ళు కాదు కదా. వీళ్ళ ఈ ఉద్యమంలో, ఈ తెలంగాణ ఏర్పాట్ల, ఈ పరిపాలనలో ఒక్కొక్కరి రక్తము, చెమట, ప్రాణాలన్నీ ఇలా ఇమిడి ఉన్నాయి. వాళ్ళ కుటుంబాలల్లో ఒక్కడు కూడా పని చేసుకోకుండా తెల్లారులెంత రోడ్లు ఎక్కిరు, అవి కనపడే ఎవలకు. ఇలా ఏది అక్కడ ఓ జెండా పట్టుకొని మీద కనపడే మన వ్యక్తిగత జెండాల మీద వాడిని తలకాయ పెట్టి నిలబడ్డోడు ఇలా పాలకుడు అయి కూర్చున్నాడు. కాబట్టి ఆ దిశగా పాలకుల ప్రయోజనాలు రక్షించే విధంగా మాత్రమే మనం ఉండొద్దు. మనం పాలకులం కావాల్సిన అవసరం ఉంది. మనకు అంబేద్కర్ లాంటి వాళ్ళు మనకు ఆదర్శంగా ఉంటారు. అంబేద్కర్ దారిలో మనం నడవాల్సిన అవసరం ఉంది. యావత్ అన్ని కులాలను, అనేక కులాలు, అనేక మతాల్ని మనలో కూడా ఇమర్చుకోవాల్సిన అవసరం ఉంది. కులమత రహితంగా మనం ఒక ఉద్యమాన్ని మళ్ళా తిరిగి ఉద్యమాన్ని నడిపి రేపు పాలకులుగా మనమే మారాల్సిన అవసరం ఉంటుంది. ఆ దిశగానే మీరు ఆలోచించి మీ ప్రయత్నాలు శక్తివంతంగా పనిచేస్తారని ఆశిస్తూ నాకు ఈ అభిప్రాయం ఇచ్చిన, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా వందనాలు తెలియజేస్తుంది.